హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి. టుడే టాపిక్ వచ్చేసి కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చంపుతున్నారు అనే దాని గురించి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ కొత్తగా వీడియోలు ఎవరైనా చూసే వాళ్ళ మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటామండి. మా ఛానల్ తరపు నుంచి అందరూ కూడా, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ చెప్పాను కదా, కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపడానికి చాలా ఎక్కువగా చూస్తున్నారు, ఆల్రెడీ చంపేస్తున్నారు కూడా కొన్ని చోట్ల. దాని గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనము కొన్ని రోజుల ముందు ఒక 2-3 వీడియోలు చూసామండి. అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తున్నారని చెప్పేసి కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ అనేవి తీసుకుని దాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది చేయబోతున్నాను. అంటే ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఇంకొక స్వార్థం కూడా ఉంది. నాకు నిజంగా చిన్నప్పటి నా 9 ఇయర్స్లోనే నా ఫాదర్ మదర్ని నేను కోల్పోయాను అనమాట. కాబట్టి దాని యొక్క ఫీల్ నాకు ఆ వీడియో చూడగానే వచ్చిన కొన్ని జ్ఞాపకాలు అండ్ ఇంకా మోర్ దెన్ ఉంటాయి కదా. తల్లిదండ్రులు ప్రేమ అసలు చిన్నతనంలోనే కోల్పోతే ఎలా ఉంటుంది అనే దాని ఫీల్ అనేవి కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఈ టాపిక్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ కొన్ని సంఘటనల వల్ల మనం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి అసలు పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు చంపాలనుకుంటారో కారణాలు ఏముంటాయి అనే దాని గురించి చెప్తా. ఫస్ట్ వచ్చేసి కారణం 1 ఏంటంటే, చాలా మంది సరిగ్గా పనిలేదని లేదంటే ఆస్తులు ఇవ్వలేదని చెప్పేసి చంపేస్తున్నారు. సెకండ్ వచ్చేసి వాళ్ళ పిల్లలు ప్రేమ పల్లీలు ఒప్పుకోలేదని చెప్పి కూడా కొంతమంది తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారనమాట. అండ్ థర్డ్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అనదర్ రిలేషన్షిప్లో ఉండి వీళ్ళని ఏమైనా టార్చర్ చేసినా అవి తట్టుకోలేక వాళ్ళనే హతమార్చడానికి చూస్తున్నారన్నమాట. అలాంటివి కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ పార్ట్లో నేను చెప్తాను. ఫస్ట్ 1 by 1 అనమాట. స్టెప్ 1, చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి సరిగ్గా పంచలేదని చెప్పి వాళ్ళని చంపడానికి చూస్తున్నారు కదా. వాళ్ళకి నేను డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్ వాళ్ళకనే కాదు, మిగతా వాళ్ళకి కూడా. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన గైడెన్స్లో ఫస్ట్ ఏంటంటే, ఆస్తి విషయంలో అంటే మనం నీ మనీ సంపాదన నువ్వు ఎలా అరేంజ్ చేసుకోవాలి, నువ్వు ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది చాలా మంది వాళ్ళ పిల్లలకి చెప్పకపోవడం కూడా ఇది చాలా వరకు రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ జరగడానికి రీజన్ ఏంటంటే, డబ్బు వ్యామోహం అనే ఒక మాయాజలం వాళ్ళని అతకడం వల్ల వాళ్ళకి డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బు ఉంటేనే ఎవ్రీథింగ్ అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, పంపకాల విషయంలో నాకు ఇంకా కావాలి అనే ఆతృత, ఆశయ బంధాలు ఏం చేస్తాయంటే నాకు తక్కువ ఇస్తున్నారు అనే కక్షతో తల్లిదండ్రులు చంపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మైండ్ సెట్ మార్చేస్తుంది అనమాట. వాళ్ళని హతమార్చన్నా మనం ఆస్తిని లాగేసుకోవాలి, సంతకాలు పెట్టించి అనే అంత ఆసక్తితో వాళ్ళని చంపే అవకాశాలు అంటే క్రైమ్ చేయడానికి, క్రైమ్ ఆలోచించడానికి కూడా మనం ముందు నుంచి ఇవ్వాల్సిన గైడెన్స్లోనే కొన్ని ఉంటాయండి. ఇక్కడ గైడెన్స్ ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి ఆస్తులు, అంతస్తుల గురించి ఎప్పుడు వివరించకూడదండి వాళ్ళ దగ్గర. అండ్ అలా వివరించడం వల్ల కూడా చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళతో మనకి ఎంత ఉంది, మీకు ఎంత వస్తుంది, మీ లైఫ్ బాగుంటుంది, మీరు ఇంకా చదువుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పకుండా చాలామంది మనకు ఆస్తులు ఉన్నారా, నువ్వు చదువుకోవాల్సిన అవసరం ఏముంది, మనకు ఆస్తులు ఉన్నారా, నువ్వు పని చేయాల్సిన అవసరం ఏంటి అనే మనమంతట మనమే పిల్లలను నాశనం చేస్తున్నారు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ పిల్లలకి చెప్పి మైండ్ అనేది డైవర్ట్, ఆస్తుల మీద, అంతస్తుల మీద, స్టేటస్ మీద. అంటే ఇక్కడ కొంతమంది స్టేటస్, రిచెస్ట్ స్టేటస్ అని చెప్పేసి కొంతమంది ఉంటారండి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్టేటస్ అనేది ఎప్పుడు ఉపయోగపడదండి. ఎందుకంటే మనం కరోనాలో చూసాము, పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళే లాస్ట్కి రోడ్డు మీద కుటుంబాలు లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్టేటస్ అనే దాన్ని పట్టించుకోవడం మానేసి ఉన్న జీవితంతో పేరెంట్స్తో చక్కగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి దూరం అయ్యారంటే మనం మంచి చెడు చూసే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అది పక్కా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమని చెప్పానంటే, లవ్ మ్యారేజ్ ఒప్పుకోకపోవడం అనే దాని గురించి నిజంగా చెప్తున్నా. 100% చాలా మంది లవ్ చేసి
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళ తల్లిదండ్రులను కూడా చంపేసి మరీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అలా చేసుకున్న వాళ్ళు కూడా ఎంతమంది కలిసి ఉంటున్నారు అనే ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లవ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. ఇది పక్కా చెప్తున్నా. ఈ లవ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడు ఏ మనిషి ఎలా మారిపోతారో తెలియదు. రెండు మనసులు ఎప్పుడు వ్యతిరేకం అవుతాయో తెలియదు, ఎప్పుడు కలుసుకుంటాయో అనేది తెలియదు. కాబట్టి దాన్ని నమ్ముకుని వెళ్ళేటప్పుడు అడ్డం వచ్చిన పేరెంట్స్ని చంపి మరీ వెళ్ళాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అంత దాకా తీసుకొచ్చుకున్న తర్వాత రేపొద్దున మీ లవర్తో ఏదైనా ప్రాబ్లమ్స్ అయిన తర్వాత తిరిగి అదే ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను ఓదార్చడానికి తల్లిదండ్రులు కూడా ఉండరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ విషయం కూడాని. నేను పక్కా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎంత టైం పట్టినా పర్లేదు పేరెంట్స్ని ఒప్పించే చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీ ఇద్దరికి ఎటువంటి విభేదాలు వచ్చినా వాళ్ళే వచ్చి మిమ్మల్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా అమ్మాయిలు కూడా చాలా గుర్తుపెట్టుకోండి. అబ్బాయిల విషయంలో తీసుకునే డిసిషన్స్ 1-2 సార్లు తీసుకోండి, ఆలోచించుకొని. అండ్ అబ్బాయిలు కూడా చెప్తున్నా, పక్కా మీ పేరెంట్స్ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాతే మీరు అనుకున్న అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు దాకా మీరు ఏ ఇంపార్టెన్స్ ఏ అమ్మాయికి ఇవ్వద్దు. తర్వాత మీరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇబ్బంది పడే అవకాశాలు కూడా చాలా వస్తాయి. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి అక్రమ సంబంధాల వల్ల కూడా ఇక్కడ నేను చెప్తున్న పక్క పేరెంట్స్కి ఇట్లాంటి రిలేషన్షిప్ ఉందని పిల్లలకి తెలిసిన మరుక్షణం ఒక్కసారి వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. బ్రేక్ అయిన తర్వాత ఈ అదర్ పర్సన్ ఏంటంటే వీళ్ళు ఉండడం వల్ల ఇక్కడ చాలా చూస్తున్నాము ఇండియాలోని అక్రమ సంబంధం వల్ల పిల్లలు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు అయితే, పెద్ద పిల్లలు అయితే తల్లిదండ్రులే చంపేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక విలేజ్లో కూడా జరిగింది. వాళ్ళ హస్బెండ్ వేరే ఆవిడతో ఉండడము, ఆవిడ ఈ అబ్బాయిని టార్చర్ చేయడం కూడా జరిగితే ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ని అండ్ అనదర్ పర్సన్ వచ్చిన ఆవిడని కూడా అడ్డంగా నరికేశాడు అనమాట. అంటే అంత దాకా తెచ్చుకున్నది ఎవరు? వాళ్ళ ఫాదరు మందలించి ఉండాల్సింది అవతల పర్సన్. ఆ మందలించకపోవడం వల్ల ఏమైంది? ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళతో ఆలోచించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీకే వదిలేస్తున్నాను. దానికి నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. అండ్ 1-2 సార్లు చెప్తున్నాను, మీ పిల్లలు మీకు ఇంపార్టెంట్. వాళ్ళు వద్దు అంటే మీరు వేరే డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు పిల్లల్ని అయితే కనకండి. పిల్లల్ని కనే ఉద్దేశం ఉంటే జీవితాంతం మీరిద్దరు కలిసి, అంటే ఫాదర్ అండ్ మదర్ అంటే ఇద్దరు కలిసి ఉంటే కనుక, లైఫ్ లాంగ్ ఉంటేనే కనుక పిల్లల్ని కనండి, లేకపోతే కనకండి. ఎందుకంటే మీ వల్ల వాళ్ళు సఫర్ అయ్యేది చాలా ఎక్కువ. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను నా లైఫ్లో చాలా మందిని చూసాను. అండ్ ఇక్కడ పెళ్లి చేసుకుని ఫ్యామిలీని వదిలేసి వేరే ఫ్యామిలీలో నచ్చిన వ్యక్తిని, అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ ఫాదర్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఉంటారు కదా అవతల పర్సన్, వాళ్ళని చూసుకునే వాళ్ళని చంపేసి కూడా వాళ్ళతో ట్రావెల్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు. ఇలాంటివి చాలా చూశాను కాబట్టి చెప్తున్నా. గైస్, ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ సొసైటీలో ఏట్లకి కూడా అట్రాక్ట్ అవ్వద్దు. అండ్ సోషల్ మీడియాలో ఏయో మనకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అండ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో హాయ్ అనే సొల్లు నవ్వులు చెత్త ఫేస్లు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అండ్ ఎవడైనా మీకు చెప్పే డైలాగులు నచ్చి వెళ్ళారంటే మాత్రం చాలా రిస్క్ తీసుకున్నట్టు అది. కాబట్టి 1-2 సార్లు చూసుకోండి. అండ్ మీ లైఫ్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, బాయ్, సీ యూ.